ఎన్నికలు రాగానే దానికి చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రశ్నిస్తామని. ఏడుంటే ప్రశ్నిస్తారు, ఎవరు ప్రశ్నిస్తారు అనేది ముందు కామన్ సెన్స్ ఉండాలి. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకున్న పెద్ద మనిషి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు పొద్దుగలేస్తే స్క్రీన్ పెట్టి ఇట్లా ఇట్లా ప్రశ్నించాడు. మరి 6 నెలలు అయితే మీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన స్క్రీన్ రోజు పొద్దున ఇట్లా ఇట్లా అంటలేదు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తలేదు. మూగపోయింది ఆ గొంతు. ఎందుకు మూగపోయింది? దేనికి అమ్ముడు పోయినరు? ఎమ్మెల్యే పదవికా, ఎంపీ పదవికా, లేకపోతే మేము ఎమ్మెల్సీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారనే ఆశగా? నిన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడినటువంటి నీ గొంతు ఈ రోజు అధికార పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడడం బందైన మరుక్షణమే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆ గొంతు ప్రశ్నించేందుకు పనికిరాదు, ఆ గొంతు పైసలు అమ్ముడు పోయింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు ఎన్నికల సందర్భంగా పట్టభద్రులు అర్థం చేసుకోవాలి. ప్రశ్నించాలంటే ప్రతిపక్షాన్ని ఉండాలి, ప్రశ్నించాలంటే ప్రజల పక్షాన్ని ఉండాలి. కానీ కొన్ని పార్టీల పక్షాన కొన్ని జెండాలని, కొన్ని సిద్ధాంతాలను పెట్టుకోరు. కొంతమంది వ్యక్తుల్ని అదే పనిగా విమర్శించడం పెట్టుకున్నటువంటి వ్యక్తులు రేపు ఎట్లా ప్రశ్నిస్తారో నాకైతే తెలియదు. ఏ రకంగా ప్రశ్నిస్తారు, ఏం ప్రశ్నిస్తారో కూడా తెలియదు. నిజంగా ప్రశ్నిస్తానని చెప్తున్నటువంటి పెద్ద మనిషికి ప్రశ్నించాలని అంటే ముందు అడగాల్సింది, ఈ రాష్ట్రంలో దొడ్డు ఓట్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, సన్నపు ఓట్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, ఏ మంత్రి కన్నా తెలిసేమో ముందుగా అడగాలి. లేకపోతే మీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, పెద్ద మంత్రులు, సీనియర్ మంత్రులు. ఒక ఆయన అటుపక్క కూర్చొని నేనే నెంబర్ 2 అంటాడు, ఒక ఆయన ఇటుపక్క కూర్చొని నేనే నెంబర్ 2 అంటాడు. వీడికి 4 సార్లు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాలైంది. ఈ 4 కేబినెట్ సమావేశాల్లో ఒక్క మీ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి లేదా కొత్తగూడెంకి వెళ్ళిన 3 మంత్రులలో ఒక్క మంత్రి అన్నారు. మా పాత ఖమ్మం జిల్లాకి ఒక్క యూనివర్సిటీ రాలేదు, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు 10 యూనివర్సిటీలు వచ్చినాయి, మాకు ఒక్క యూనివర్సిటీ రావాలని ఒక్క మంత్రి అంటే మాట్లాడుతుంటే నిజంగా ఈ ఖమ్మం జిల్లాకి ఏమైనా న్యాయం జరిగింది? ఇది మాట్లాడలేదు. నీకెంత, నాకెంత, నువ్వేం చేసుకోవాలి, నేనేం చేసుకోవాలి అనేటువంటి మాటలు తప్ప కేబినెట్ లో మాటలు రావు. బాధ అనిపిస్తుంది. మీ జిల్లాకి సంబంధించిన సీనియర్ నాయకుడు 4 సార్లు గెలిచిన అంటాడు, మంత్రి అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, ప్రగతి భవన్కి వెళ్ళి నేనే రాజ్యాన్ని ఏలుతున్నా అంటాడు. ఈ అన్న ఒక కాడ మొదలు పెట్టాలి కదా, అందుకని సన్నట్ల కాడ మొదలు పెట్టామంటాడు. నేను సన్నాయి నొప్పుతున్నాను. నేను అడుగుతున్నా, మీ ఖమ్మం జిల్లాలో అసలు దొడ్డోట్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, సన్నపొట్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి? ఒక మంత్రిగానే తెలిస్తే ఒక శ్వేతపత్రం ఇది. పోనీ జిల్లా గురించి తెలియని ఆఖరికి నీ మధుర గురించి చెప్పుపట్టానా? నీ మధురలో వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, అలా దొడ్డు వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయి, సన్న వడ్లు ఎన్ని ఎకరాలలో వండుతాయో తెలిసి తెలియదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాయని ప్రశ్నించాలంటే రేపు ఖమ్మంకి వచ్చి స్క్రీన్ పెట్టి పొద్దుగా ఇట్లా అడుగు, మధురలో ఎన్ని ఎకరాలు దొడ్డు వండుతాయి, మధురలో ఎన్ని ఎకరాలు సన్న పొట్లు వండుతాయో దాని గురించి మాట్లాడు. లేకపోతే ఏదో మీకు భజన చేసే పత్రికలో ఫ్రంట్ పేజీలో వచ్చింది ఏమని, పంచాయతీలకు పైసలు ఏడాది నెలకోలే ఇస్తలేవని, ఊడ్చేటోళ్ళకి, బీనాయి చల్లేటోళ్ళకి, కరెంటు బిల్లులు కట్టేటోళ్ళకి పైసలు వస్తలేవని అవి గదాన్ని ప్రశ్నించి స్క్రీన్ మీద వేసి గ్రామ పంచాయతీలకు పైసలు ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు ప్రశ్నించు. ఇవేమున్నాయి ఇక ప్రశ్నించుడు. రేపటి నుంచి భజన స్టార్ట్ అయింది. ఇక అన్న ఇంద్రుడు, అన్న చంద్రుడు, అన్న నడుస్తే తుఫాన్ వస్తుంది. ఏమొస్తుంది? పంచాయతీలు ఎన్నికలు చేయమంటే సంఘాలతో రోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది, వాయిదా వేస్తుంది. ఏమని? నా దగ్గర కులగణన లేదు, కులగణన చేసినాక మేము ఎలక్షన్లు పెడతాం. నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు, మర్చిపోతున్నావు. ఆగస్టు 2015లో అనుకుంటా చంద్రశేఖరరావు అనే ఆ రోజు ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వే అని ఒక కుటుంబ సర్వే చేసింది. ఇంట్లో కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో పిల్లులు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో మోటార్ సైకిల్ ఎన్ని ఉన్నాయి, ఏ కులపోళ్ళు ఎన్ని, గూర పెంకలు ఇల్లు ఎన్ని, స్లాబ్ ఇల్లు ఎన్ని కూడా లెక్కలు చేసి పెట్టాడు 2015లో. ఆయనకు బయటికి చెప్పేందుకు మనసు రాలేదు. ఏదంటే కూర్చున్నావు కదా రేవంత్ రెడ్డి, ఎందుకు ఆ కులగణన రికార్డులను బయట పెట్టి రేపే పంచాయతీ ఎన్నికలు పెట్టి ఏ కులపోళ్ళు ఎంతున్నారు అంత రిజర్వేషన్ ప్రకారం రేపు ఎన్నికలు జరిపించు. నిజంగా నీ లోపల పారదర్శకత ఉంటే ఈ ప్రశ్న రేపు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాయి ఖమ్మంలోనో వరంగల్లో స్క్రీన్ పెట్టి ప్రశ్నిస్తాడేమో ఒకసారి గ్రాడ్యుయేట్ మిత్రులు ఆలోచించుకోవాలి. ఒక మంచి అవకాశం వచ్చింది. భగవంతుడు ఎప్పుడు అవకాశాన్ని ప్రజల పక్షాన్ని ఉంచుతాడు. ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. 6 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఏం చేస్తున్నాడో, ఏడు పోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. తడబడుతున్నటువంటి అడుగులతో ఆగమాగమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలనే బహుశా భగవంతుడి ఎన్నిక తెచ్చినట్టున్నాడు. ఉప ఎన్నిక రూపంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు
విద్యావంతులు, మేధావులు, గ్రాడ్యుయేట్స్, వకీల్ సాబులు, డాక్టర్లు, ప్రొఫెసర్స్, ఇంటెలెక్చువల్స్ అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి పంపిస్తే 6 నెలలుగా మేము చేసిన తప్పులు నా వీపు నాకు కనబడతలేదు కాబట్టి మా గ్రాడ్యుయేట్ మిత్రులు చెప్పినట్టున్నారు, ఇంకా 4.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఒక లైన్ లో నడవడానికి, రేవంత్ రెడ్డి గారిని కళ్ళ తెప్పించడానికి ఈ ఉప ఎన్నికల్ని గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా ఒక సాధనంగా వాడుకోవాలని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. లేకపోతే పొరపాటున కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, చంద్రశేఖరరావు లెక్కనే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కూడా. ఆయన 10 ఏళ్లలో చేసిన తప్పులన్నీ ఈయన 6 నెలలనే మొదలు పెట్టిండు. ఆయన కంటే నేను జనానికి ఇంకెక్కువ చదువుకున్నా, నేను గుంపు మేస్త్రిని అని చెప్తాడు. ఆ గుంపు మేస్త్రికి అర్థం కావాల్సింది ఏంటంటే కింద మేస్త్రిని సరిగా పనిచేస్తలేరు అనేది ఈ గుంపు మేస్త్రికి అర్థమైతలేదు.